శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 9వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం గురువారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు బాగున్నారు, పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క సంచారము చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అర్ధాష్టమంలో ఉన్నప్పటికీ కూడా గురువు గారి యొక్క సంచారము ఉచ్చస్థానంలో ఉండి కొంత మేలు చేస్తూ ఉన్నప్పటికీ అర్ధాష్టమం కాబట్టి ఇబ్బందులే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అనుకూలమైనటువంటి పరిస్థితులు మీరు పొందాలి అనుకున్నట్టయితే ముందు సంయమనం పాటించండి. ఆ తరువాత సద్గురువులకి సేవ చెయ్యండి, గురువులకి స్మరణ చేసుకోండి, మాతృమూర్తి గారికి కూడా సేవ చేయడానికి ప్రయత్నం చెయ్యండి. అలాగే మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోండి. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం శని గారికి తైలాభిషేకం చేయించండి. స్థిర చరాస్తుల అభివృద్ధి విషయంలో కొద్దిగా ఏమరపాటు లేకుండా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది, ధనం ఎక్కువగా ఖర్చు అవ్వలసి వస్తుంది. అయితే మీకు ఏదో రూపకంగా ధనాదాయం అయితే ఉన్నది, కానీ దానితో పాటుగా ఖర్చులు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో ఆ ప్రస్తావనలు ఉంటాయి, మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి. అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు చాలా కనిపిస్తున్నాయి. అయితే ద్వితీయ స్థానంలో ఉన్న కుజుని మీద శనిగ్రహ దృష్టి ఉన్నది కాబట్టి కుటుంబ విషయంలో అధిక జాగ్రత్తలు పాటించండి. మాట్లాడే విషయంలో అధిక జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్య విషయంలో కూడా ఔషధ సేవ అవసరం అయ్యేటట్టుగా ఉంది, చూసుకోండి. కొన్ని విధాలుగా సంయమనం పాటిస్తూ ఉన్నందువల్ల చాలా వరకు మీకు మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం చేయండి, సంయమనంతో ఉండండి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో బుధుని సంచారం బాగుంది, అలాగే బుధాదిత్య యోగం బాగుంది. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, లాభ స్థానంలో శని గారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు చాలా వరకు ప్రశాంత జీవితాన్ని ఇస్తోంది. అయితే మీరు చాలా జాగ్రత్తలతో కూడి ఉండాలి. అవి ఏ రూపకంగా అంటే ఏదైనా అపవాదు ఉండడానికి లేదా అపనిందలు మీ మీద పడడానికి, ఎంత కష్టపడుతున్నా మీ కష్టం అక్కడికి రావట్లేదే, ప్రశంసలు కలగడం లేదు, ఎవరో ఒకళ్ళు నన్ను అసంతృప్తి పాలు చేసే విధంగా మాట్లాడుతున్నారు అనేలాంటి మాటలు మీకు వస్తాయి, అనేలాంటి ఆలోచనలు మీకుంటాయి. జాగ్రత్త పడవలసిన విషయం ఏమిటి అంటే వచ్చేటటువంటి ధనాన్ని జాగ్రత్త పరుచుకోండి. ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క మందలింపులు లేకుండా చూసుకోండి. అలాగే కించిత్ మానసిక వేదన ఉండడానికి అవకాశం ఉంది. చంద్రగ్రహానికి చక్కటి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మనస్థిమితం కలిగేందుకు యోగా చెయ్యండి, తప్పనిసరిగా కలుగుతుంది, అభివృద్ధి కనిపిస్తుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మీకు మరింత మనశ్శాంతి ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము, తృతీయ స్థానంలో ఉన్న కేతు సంచారము, లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడి సంచారము కూడా చాలా అనుకూలంగా ఉంటున్న కారణం చేత ఇక్కడ చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే మిగతా 6 గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ 3 గ్రహాల ఫలితాలు శుభాలను ఇచ్చేటటువంటి ఈ 3 గ్రహాల ఫలితాలు కూడా మీకు అనుకూలమైనటువంటి మార్పుల్నే ఇస్తున్నాయి. ప్రతిరోజు ఉన్నటువంటి గ్రహస్థితే కాబట్టి దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి గ్రహాలకి ఉపశమనం చేయండి అని మరీ తెలియచెప్తూ ఉన్నానండి. కుటుంబ జీవితం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది, మాట తీరు బాగుంది, అలాగే ఉద్యోగ జీవితం బాగుంది, లాభాల బాటలో ఉన్నారు మీరు, మానసికమైన శాంతి అయితే ఉన్నది. ఇంతవరకు అన్నీ బాగున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి, ఖర్చులు ఎక్కువగా ఉన్నట్టుగా ఉంటాయి. అలాగే సంతానరీత్యా బాగుంటూ ఉన్నప్పటికీ కొంచెం మనసుకి ఏదో ఒక అశాంతి అనిపిస్తూ ఉంటుంది. అంత దిగులు పడవలసిన పని అయితే ఏమీ లేదు. దైవభక్తి బాగా పెరుగుతోంది. చక్కగా మీరు దైవానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మిగతా అన్ని విషయాలు కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. నవగ్రహ స్తోత్ర పారాయణతో పాటుగా విష్ణు సహస్రనామం కూడా చేసుకోండి, మరింతగా శోభిస్తుంది. కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము చాలా చాలా అద్భుతంగా ఉన్నది. మరి ప్రతిరోజు ఇంత అద్భుతం జరుగుతుందా అంటే, మరి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తున్నటువంటి గ్రహాల ఫలితాలు కూడా మనకి ఆచరణలోకి వస్తాయి కదా! కాబట్టి ప్రతిరోజు శుభకరంగా ఉంటుంది మీకు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్ర సంచారం బావుంది. లాభస్థానంలో కుజుడు బావున్నారు. దశమ స్థానంలో చంద్రుడు బావున్నారు. ఈ 4 గ్రహాలు కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఇదొక్కటి చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, ద్వితీయ స్థానంలోనే ఉన్నటువంటి కేతువు గారి వల్ల ఇబ్బందులున్నాయి. అలాగే అష్టమ రాహువు వల్ల కూడా ఇబ్బందులున్నాయి. దీనివల్ల మీరు చాలా వరకు ఈ రాహుకేతు పూజ చేసుకుంటూ ఉన్నట్లయితే ఏదైనా చిన్న చిన్న దోషాలు, ఏదైనా కుటుంబంలో ఐకమత్యం లేకపోవడం గానీ, ఇంకా వేరే ఏదైనా చికాకులు ఉండడం గానీ, ఆర్థిక పరమైన ఇబ్బంది ఒక్కొక్కసారి కనిపించడం గానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా వ్యయ ప్రయాసలకి ఓరవడం గానీ, ఇలాంటివి ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే ఆ ఇబ్బందులన్నీ కూడా సమసిపోతాయి. తప్పనిసరిగా పరిహారం చేసుకోండి. ఉద్యోగ జీవితం చాలా చాలా బావుంది. అలాగే ఉద్యోగ రూపకంగా మీరు చక్కటి హైట్స్‌లోకి వెడతారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నానండి. సింహరాశి. సింహరాశి వారికి శుభాశుభ మిశ్రమం అని ప్రతిరోజు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. రాహుకేతు పూజ తప్పనిసరిగా చేసుకోండి. అష్టమ శని సంచారానికి గాను శనిగారికి తైలాభిషేకం చేయండి. ఇవి చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. మీకు గురువుగారి బలం బావుంది. రాశిలో శుక్రాచార్యుల వారి బలం బావుంది. లాభస్థానంలో గురువుగారి బలం గూడా బావుంది. అంటే ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క బలము బావుంది అని తెలుసుకుంటున్నామో, మరి ఇక్కడ రాహుకేతు, శనిగారుల యొక్క బలము చాలా బల ఎక్కువగా ఉంది. దుష్ట బలము అని చెప్పుకుంటున్నాం గదా! దీనికి సంయమనంగా ఉంటూ ఉండడము, సంయమనం పాటించుకుని స్తోత్రపారాయణాలు చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు మీకు ప్రశాంత జీవితం ఉంటుంది. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. దుర్గా పూజ చేసుకోండి. అలాగే గణపతి ఆరాధన చెయ్యండి. శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారికి శుభాశుభ మిశ్రమం అని ప్రతిరోజు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. రాహుకేతు పూజ తప్పనిసరిగా చేసుకోండి. అష్టమ శని సంచారానికి గాను శనిగారికి తైలాభిషేకం చేయండి. ఇవి చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. మీకు గురువుగారి బలం బావుంది. రాశిలో శుక్రాచార్యుల వారి బలం బావుంది. లాభస్థానంలో గురువుగారి బలం గూడా బావుంది. అంటే ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క బలము బావుంది అని తెలుసుకుంటున్నామో, మరి ఇక్కడ రాహుకేతు, శనిగారుల యొక్క బలము చాలా బల ఎక్కువగా ఉంది. దుష్ట బలము అని చెప్పుకుంటున్నాం గదా! దీనికి సంయమనంగా ఉంటూ ఉండడము, సంయమనం పాటించుకుని స్తోత్రపారాయణాలు చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు మీకు ప్రశాంత జీవితం ఉంటుంది. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. దుర్గా పూజ చేసుకోండి. అలాగే గణపతి ఆరాధన చెయ్యండి. శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. కన్యరాశి. కన్యరాశి వారికి అనుకూలమైనటువంటి రాహుగ్రహ సంచారము, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహ సంచారము, ఏకాదశంలో ఉన్నటువంటి గురుగారు, ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, ఇటు రాహు గారు కానీ అటు గురువు గారు కానీ 2 దీర్ఘకాల సంచారంలో ఉంటున్న కారణం చేత చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. స్థిర చరాస్తుల రీత్యా బాగుంటుంది. భార్యాభర్తల అనుబంధ రీత్యా బాగుంటుంది. లాభాల బాటలో ఉన్నారు మీరు. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసే విధంగా ఉన్నారు. చక్కటి కీర్తి ప్రతిష్టలు కూడా మీకున్నాయి. పూర్వం కన్నా అనుకూలమైనటువంటి స్థితి సంతానం విషయంలో ఉంటుంది. వాక్కు విషయంలో కూడా చాలా చాలా బాగుంది. పితృవర్గ రీత్యా కూడా చాలా బాగుంది. కన్యా రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అయితే అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో కానీ, ఏదైనా దూర ప్రాంతాలకి వెళ్ళవలసి వచ్చినా, లేదా ఏ ప్రయాణాలైనా దగ్గర ప్రయాణాలు కూడా అవ్వచ్చు, ఇలాంటి విషయాల్లో మటుకు చాలా జాగ్రత్తలు పాటించవలసి ఉన్నది అని మరీ తెలియజెప్తున్నాను. ఉద్యోగ జీవితంలో చాలా సంతృప్తితో ఉంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి.
నవధాన్యాలు దానం ఇవ్వండి, మరింత శుభకరంగా ఉంటుంది. తులారాశి. తులారాశి వారికి అనుకూలమైనటువంటి షష్ఠ స్థాన సంచారంలో ఉన్నటువంటి శనిగారి యొక్క ఫలితము, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రకేతువుల యొక్క ఫలితము, ఈ మూడు చాలా బాగుంటూ ఉండగా సప్తమ స్థానంలో చంద్రుని ఫలితం కూడా చాలా బాగుంది. 4 గ్రహాలు కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, అనుకోని విధంగా ఏదైనా మీకు ఆటంకాలు వచ్చినట్టయితే వాటిని అతి సులువుగా పరిష్కారం చేసుకోవడానికి కావలసినటువంటి ధైర్య సాహసాలు మీ దగ్గర ఉన్నాయి. ఆలోచనల వల్ల పరిష్కరించుకోగలుగుతారు, ఆచరణ వల్ల పరిష్కరించుకోగలుగుతారు, చక్కని మాట వల్ల పరిష్కరించుకోగలుగుతారు. ఏ రూపకంగా అయినా ఒక ధైర్య సాహసాలతో కూడినటువంటి ప్రవర్తన బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది, ధనానికి లోటు లేని విధంగా మీకు చక్కగా చేబదులు దొరుకుతుంది. మీకు ఎవరన్నా ఇవ్వవలసిన వాళ్ళు కూడా ధనాన్ని ఇచ్చేస్తారు. అలాగే ఉద్యోగ జీవితం చాలా సంతృప్తిగా ఉంటుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇన్నాళ్ళు మనము జాగ్రత్తలు పాటించుకోండి, పై అధికారుల మందలింపులు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు కొంచెం మీరు పాటిస్తూ ఉన్నటువంటి సంయమనం వల్ల పై అధికారుల వల్ల అంతగా మందలింపులు ఉండబోవు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. మీరు జాగ్రత్త పడవలసినటువంటి అంశాలలో దాన ధర్మాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ కొన్ని రకాల జాగ్రత్తలు పాటించండి. డ్రైవింగ్ విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఏదైనా కోర్టు కేసులు లాంటివి ఉన్నట్లయితే కూడా కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడేంత వరకు సంయమనం పాటిస్తూ వెళ్ళండి. ఈ తగాదాలు, ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి తగాదాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఓర్పు వహించి ఉండండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి, విందు భోజనం ఖచ్చితంగా ఉంటుంది. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనిని జాగ్రత్తగా కొనసాగించుకుంటూ వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మీకు మరింత అనుకూలతలు సంతరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి షష్ఠంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, నవమంలో ఉన్నటువంటి గురువుగారి సంచారము, దశమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము తప్ప మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఎంతమాత్రం కనబడబోవడం లేదు. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగానే ఉండండి. ఈ జాగ్రత్త అనే పదం ఎందుకు చెప్తున్నానంటే, గురువు గారు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు కదా, ధర్మము కర్మము ఈ రెండిటికి సంబంధించినటువంటి స్థానాల యొక్క శుభ ఫలితాలు మిమ్మల్ని చాలా బాగా ముందరికి తీసుకెళ్తాయి. కానీ మిగతా కృషి కూడా ఉండాలి. మిగతా వాటి విషయాలలో వాక్కు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు మంచి జరుగుతుంది, కానీ మీరు ఎక్కువ మాట్లాడకండి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు మీకు అనుకూలం అవుతాయి. ఎక్కువగా మాట్లాడకండి, ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మాతృవర్గ రీత్యా అర్ధాశ్రమంలో రాహుగారి సంచారం జరుగుతోంది. తప్పనిసరిగా దుర్గ పూజ చేసుకోండి. మాతృమూర్తి గారి పట్ల పూర్తి సంయమనం పాటించి ఉండండి. వీలైతే సేవ చెయ్యండి వారికి. అలాగే సంతాన రీత్యా ఓర్పు కలిగే ఉండాలి. పూర్వం కన్నా బాగుంటుంది, కానీ ఇప్పుడు అంత పూర్తి అనుకూలం ఉందా అంటే ఇంకా కొన్నాళ్ళు ఓర్పు పట్టి ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. భార్యాభర్తల అనుకూలత పట్ల కొద్దిగా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించండి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. ఏదైనా కార్యసాధన ఉంది, కార్యసిద్ధి కలుగుతోంది, పిత్రార్జితాలు బాగున్నాయి, పితృవర్గరీత్యా చాలా సహాయ సహకారాలు మీకు అందుతాయి, ఉద్యోగ జీవితం చాలా బాగుంది. ఇంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మిగతా వాటి విషయాలలో మీరు సంయమనం పాటించుకుంటూ మీ కృషి మీరు చేసుకుంటూ దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలతో పాటుగా నవగ్రహ స్తోత్రాలు కూడా పారాయణ చేయండి. మరింత అభివృద్ధి కనిపిస్తుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారు బాగున్నారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు. ఇక మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమన్నా ఉందా అంటే నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగున్నప్పుడు మిగతా విషయాలు ఎలా ఉంటాయండి అంటే,
సాధారణంగా ఉన్నాయి అని అర్థం. ఇక్కడ అష్టమ స్థానంలోనే గురువుగారి యొక్క ఉచ్చరాశి సంచారం ఉంటూ ఉంది. గురువుగారు రాస్యాధిపతి అవుతూ, చతుర్థాధిపతి అవుతూ అష్టమంలో ఉన్నారు. తల్లిగారికి శారీరక శ్రమ పెరుగుతుంది. అలాగే అర్ధాష్టమ శని దోషం కూడా ఉంది. అయితే శనిగారి యొక్క స్థితి సంచారం మీద గురువుగారి దృష్టి ఉన్నందున కొంతలో కొంత బావుంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. కొన్ని రకాల పరిహారాలైతే తప్పనిసరిగా చేసుకోండి. మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది. సంతాన రీత్యా బావుంటుంది. ఆరోగ్య రీత్యా బావుంటుంది. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కొంచెం జాగ్రత్తలు పాటించండి. దూర ప్రాంత ప్రయాణాల రీత్యా పాటించండి. మాతృవర్గ రీత్యా పాటించండి. స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా పాటించండి. కుటుంబం బావుంది. ఉద్యోగ జీవితం బావుంది. పితృవర్గ రీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులున్నాయి. ఇక మిగతా విషయాలలో సంయమనం పాటించుకుంటూ ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే దక్షిణామూర్తి శ్లోకాలు ఎట్టి పరిస్థితుల్లో విడవకుండా చేయండి. అలాగే మీకు సద్గురువులు ఉన్నట్టయితే ఒక్కసారి గురువుగారి ఆశీస్సులు తీసుకోండి. చాలా అద్భుతమైనటువంటి మనశ్శాంతి, అలాగే ఆర్థిక అభివృద్ధి మీకు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మకర రాశి. మకర రాశి వారికి ఇప్పుడు తృతీయ స్థానంలో శనిగారి యొక్క సంచారం బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో రవి బుధుల సంచారం బాగుంది. సప్తమంలో గురువుగారు బాగున్నారు. అష్టమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క సంచారము చాలా బాగుంది. కానీ ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటి అంటే, అన్ని గ్రహాలు బాగున్నాయి అన్నప్పుడు మరి ఏమి చెడు జరగదా? మానసికమైన అశాంతి ఉండడం గాని, పనులలో అలసత్వం ఉండడం గాని, రావలసిన ధనము రాకపోవడం గాని, ఇలాంటివేవీ ఉండవా అనేటటువంటి ఆలోచన చాలా మందికి వస్తుంది. 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. అందులోనూ శనిగారి యొక్క స్థితి బాగుంది, గురుగారి యొక్క స్థితి బాగుంది. అంటే 2 దీర్ఘకాల సంచారం చేసే గ్రహాల యొక్క గ్రహస్థితి గోచారము మనకి చాలా అనుకూలంగా ఉంది. అంటే మీరు ఒక 75-80% వరకు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నట్టు లెక్క. ఏదైనా మీ యొక్క కృషితో, ఆలోచనతో, సాధనతో పనులని విజయవంతంగా తీసుకెళ్ళగలుగుతారు. దీనికి భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. మనకి గ్రహస్థితులు బాగున్నాయి కదా అని మీరు ఏమి ప్రయత్నాలు చెయ్యకుండా ఉన్నట్టయితే ఏ పని జరగదు సరిగదా. ఇంకా కొంత మంచి జరిగే వాటిని కూడా మీరు కాలదనుకున్న వారు అవుతారు. నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటేనే మీకు భగవంతుడి అనుగ్రహం కూడా ముమ్మరంగా కలిగి చాలా పనులలో విజయావకాశాలు వచ్చేస్తాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. అలాగే ఏదైనా రాతకోతల విషయాలు కానీ, ఇక ఆటలకి, పోటీలకి, ఇలాంటి వాటికి చాలా ముందంజలో ఉంటారు మీరు. చక్కటి విజయావకాశాలు ఉంటాయి. మాట తీరు విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే రుణభారాలు బాగా తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. గురువు గారి యొక్క బలం చాలా బాగుంది కాబట్టి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధనము ఉంటుంది, వివాహాది శుభకార్యాలు ఉంటాయి. మీరు ఇంకా ఉన్నత విద్య నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇలా ఎన్నో రకాలుగా మీకు చాలా ఆనందం కలిగించే అంశాలు ఉంటాయి. అలాగే బంగారు ఆభరణాలు కొనగలిగేటటువంటి పరిస్థితి వస్తుంది. కొన్న వాటిని చాలా చక్కగా భద్రపరుచుకుంటారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా చాలా సంతృప్తి ఉంటుంది. ఎన్నో విధాలుగా ఈ రోజున మానసికమైన ప్రశాంతత ఉంది. అయితే కుటుంబ విషయంలో మటుకు అధిక శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఇది చెప్పదగినటువంటి సూచన. సంతాన రీత్యా కూడా అధిక శ్రద్ధ తీసుకోండి. ఇలా కొన్ని కొన్ని విషయాలలో శ్రద్ధ తీసుకోవడము, మౌనాన్ని పాటించడము, క్రమశిక్షణ కోసం ఏమి చేయాలో అది జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళడము చేయండి. చాలా బాగుంటుంది. శివారాధన చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇంటి ఇలవెల్పుని పూజించండి. మానసిక ప్రశాంతత చక్కగా పెరుగుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఏవైనా గ్రహాలు ఉన్నాయా అంటే ఏవీ కనిపించబోవడం లేదు. చాలా వరకు ప్రశాంత జీవితంతో ఉండాల్సిందే. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారము మాత్రమే బాగుంది. ఇక మిగతావి ఏవీ కూడా అనుకూలంగా లేని కారణం చేత నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, అలాగే యోగా చేయండి. ప్రతి విషయంలోనూ సంయమనాన్ని పాటించి ఉండండి. ఇక దుర్గ పూజ చేయండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నానండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనాన్ని వీడకుండా ఉండండి. మీనరాశి.
మీనరాశి వారికి నిజానికి చాలా బాగుంది అని చెప్పాలి. తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు. చతుర్థంలో బుధుడు బాగున్నారు. అలాగే యోగం, బుధాదిత్య యోగం పడింది. ఇక పంచమ స్థానంలో గురుగారు బాగున్నారు. షష్ఠ స్థానంలో కేతువు బాగున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క సంచారము చాలా చాలా బాగుంటుంది. 6 గ్రహాలు అంటే 5 గ్రహాల సంచారము బాగుంది. అలాగే యోగము బాగుంది అని చెప్పి ఇక్కడ తెలియచెప్తూ ఉన్నాను. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క బలము చాలా చక్కగా ఉన్నందువల్ల మనకి స్థాన చలనాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే రాశిలో ఉన్నటువంటి శని గారు ఏలినాటి శని జరుగుతూ ఉంది. దీని గురించి చెప్పుకోవాలి. ఎప్పుడైతే శని గారి యొక్క బలము ఎక్కువగా ఉంటుందో, గురువు గారి యొక్క బలము కూడా సరి సమానమైన స్థితిలో మనకి ఉన్నట్టయితే చాలా వరకు శని గారి యొక్క బలము క్షీణిస్తుంది. అందువల్లనే శని గారి యొక్క ఏలినాటి శని ప్రభావం జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం ఉంటే చాలా ఉపయుక్తమవుతుంది అని చెప్తూ ఉంటాము. ఇప్పుడు పంచమ స్థానంలోనే గురుగారు ఉన్నందువల్ల, తన నవమ దృష్టి చేత రాశిని చూస్తున్నందువల్ల శని గారి యొక్క ఈ బలము తగ్గిపోయి చాలా చాలా అనుకూలమైనటువంటి మార్పులు వస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే రాశిని చూస్తున్నారో అప్పుడు చాలా వరకు అనుకూలతలు ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇతర గ్రహాల యొక్క శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇంకా ఇనబడించడానికి అవకాశం ఉంది. చాలా బాగుంది అనే చెప్పచ్చు. కానీ ఇక్కడ రవి గారి యొక్క స్థితి బాలేదు, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి బాలేదు, రాహు గారి యొక్క స్థితి బాలేదు, అలాగే చంద్రుని స్థితి బాలేదు, శని గారి స్థితి బాలేదు. ఇలా 5 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే వ్యతిరేక ఫలితాలు చూపిస్తోందో చాలా వరకు జాగ్రత్తలతో కూడి ఉండాలి అనే తెలియచెప్తాము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, దైవ బలము రీత్యా కూడా చాలా అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా ఉంది. ఆరోగ్య పరంగా కూడా చాలా బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కూడా కొన్ని రకాలుగా మీకు మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. ఇంకొంచెం సంయమనం పాటించాలి. ఇంకా కొన్ని చిన్నపాటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఏలినాటి శని ప్రభావానికి శని గారికి తైలాభిషేకం చేయండి. అలాగే దుర్గ పూజ చేసుకోండి. మరింతగా శోభాయమానంగా ఉంటారు అని చెప్పి మరీ తెలియజేస్తున్నానండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.